నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ చిట్టవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు. మరింత ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే నాయకర్. రాజధానికి భూములిచ్చి నష్టపోయిన ప్రతి రైతుకి వైసీపీ అండగా ఉంటుందన్న మాజీ మంత్రి అంబటి. ప్రభుత్వ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని కోరిన బుచ్చి రాంప్రసాద్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ను ఫడ్నవీస్ కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శనివారం సుమారు 3.5 గంటల పాటు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. 2016వ సంవత్సరంలో ఆయన భుజానికి గాయమవగా ఇటీవలి రాజకీయ పర్యటనలో అభిమానులు కార్యకర్తల తాకిడి కారణంగా ఆ గాయం తీవ్రతరమైంది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని వైద్య బృందం వెల్లడించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పరామర్శ రాజకీయాలకు అతీతంగా నాయకుల మధ్య ఉన్న సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పాల్గొని పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, మరింత ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పైడికొండల కృష్ణ, అంజనీ సత్యబాబు, కోపల్లి శ్రీను, గ్రంథి శ్రీను, చిరు, పవన్ ఫ్యాన్స్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిట్టవరంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరూ కూడా మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో మరి జనసేన పార్టీ అధినాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల కిందట మరి ఆయన ఏదైతే ముంబైలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేసుకున్నారు. మరి ఆయన దాదాపు 3.5 గంటల శస్త్రచికిత్స చేసుకున్న ఆ రోజున మరి సాయంత్రం ఐసీయూ నుంచి రూమ్ కూడా రావడం జరిగింది. మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో మరి ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఎక్కడా కూడా ఆయన ఇబ్బంది పడకుండా కూడా బ్రహ్మాండంగా జరిగి మరి ఆయన రూమ్కి రావడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి జనసేన అభిమానులందరూ కూడా, జనసేన పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ నాయకులందరూ కూడా మరి ఆంజనేయ స్వామికి పూజలు చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే త్వరగా కోలుకుని మరి అదేవిధంగా ఆయన ఉన్నటువంటి బాధ్యత ద్వారా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తీసుకున్న బాధ్యతలు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న ఆలోచనతోటి మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మరి పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో ఇక్కడ పూజా కార్యక్రమం చేసాం. మేము ఒకటే మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ముంబైలోని హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకొని మరి ఆయన పూర్తిగా ఆయన తగ్గి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే గతం నుంచి కూడా వాళ్ళ ఆయన ఏదైతే శస్త్రచికిత్స చేయించుకుంటున్నారో మరి కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆయన సమయం లేకపోవడం వల్ల మరి ఇప్పటి వరకు కూడా శస్త్రచికిత్స చేసుకోలేదు. అంటే ఈ రోజు కూడా ఎందుకంటే హాస్పిటల్ నిర్ణయం, డాక్టర్ల యొక్క నిర్ణయం మేరకు మరి ఆయన ముంబై వెళ్ళి అక్కడ శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. అంటే జనసేన పార్టీని ఆయన 2014లో స్థాపించి ఒక మార్పు తీసుకురావాలి, లేకపోతే అదేవిధంగా ప్రత్యేకంగా యువతకు కానీ, మహిళలకు కానీ అండగా ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగా ఉండే నాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులందరూ కూడా త్వరగా కోలుకోవాలన్న ఆలోచనతో వాళ్ళ మరి పూజలు చేస్తున్నారు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కోసం మరి మీరందరూ కూడా
పూజలు చేసి ఆయన త్వరగా కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రైతులను బెదిరించి దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ప్రభుత్వం కారణంగా నష్టపోతున్న ప్రతి రైతు పక్షాన నిలబడి వైసీపీ న్యాయస్థానాల్లో పోరాడుతుందని సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నివాసంలో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వలేదనే కోపంతోనే ప్రభుత్వం రైతుల పొలాలను ధ్వంసం చేస్తుందని ధ్వజమెత్తారు. రైతుల్ని పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా బుల్డోజర్లతో పొలాల్ని పంటల్ని నాశనం చేసినటువంటి సంఘటన బహుశా రాష్ట్ర చరిత్రలో అరుదుగా జరిగేటటువంటి సంఘటన. వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే పూలింగ్లో భూములు ఇవ్వలేదు. మీరు పూలింగ్లో భూములు ఇవ్వకపోతే మేము ఇదే చేస్తామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చారు, యాక్ట్ను ప్రయోగించారు. కానీ ఏ స్టెప్ని కూడా కరెక్ట్గా ఆచరించుకోకుండా వాళ్ళని బుల్డోజ్ చేసి రైతాంగాన్ని నష్టపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానితో పాటు రేట్ అసెస్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా 2,47,000 రూపాయలు 2,47,000 రూపాయలు ఎకరానికి పాస్ చేసినట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఈ 11 మంది రైతులకు కూడా ఏం చెప్పలా. బుల్డోజ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే 5 కోట్ల పైచీలు కొన్నాడు ఈ ఏకర్. ఇది 5 కోట్లకు కొన్నాడో 8 కోట్లకు కొన్నాడో కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. దానికే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాడు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి చెప్పండి. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాల 75 సెంట్లకి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి చెప్పండి, నాకు అర్థం కాదా. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టర్ పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టర్ పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లవకాష్ బాబుకి రైతులు వీళ్ళకి తలొక 7 కోట్ల 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్కి ఎవరుగా. అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడి పోలింగ్కి ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయకూడదా? ఏంటిది? అదేమంటే రాజధానికి వ్యతిరేకం. అంటే రాజధానికి వ్యతిరేకం అంటే మీరు రాజధానిలో మీ ఇష్టం వచ్చినట్టుగా రావణ కాక్ష చేస్తారా? రాజధానిని దౌర్జన్యాలు చేస్తారా? చట్ట ప్రకారం వెళ్తే ఎవడు కాదన్నాడు? పూలింగ్కి ఇచ్చిన దగ్గర తీసుకున్నారు, పూలింగ్కి ఇవ్వనోడి మీద ప్రయోగిస్తున్నారు. ప్రయోగించేది కూడా సక్రమంగా ప్రయోగిస్తున్నారా? రేట్ అసెస్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. ఏంటి దారుణం? దీన్ని ప్రశ్నిస్తాం, చివరిదాకా ప్రశ్నిస్తాం, వారికి అండగా ఉంటాం. ఒక్క రైతు అయినా సరే. ఎంతమంది? 11 మంది రైతులు, ఎంతో పొలాలు తెలుసా?
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిజాలను కప్పిపుచ్చేందుకు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదానికి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ కారణమయ్యాడని, దీనికి సీసీటీవీ దృశ్యాలు ఆధారాలుగా ఉన్నాయని ఆరోపించారు. అయితే నిందితుడిని తప్పించేందుకు సిద్ధార్థ్ అనే బ్రాహ్మణ యువకుడిని బలిపశువుగా మార్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ పార్టీ సాక్ష్యాలను తారుమారు చేసి నిజాలను కప్పిపెట్టడంలో వైసీపీ పార్టీ గొడ్డల పార్టీ నేతలు సిద్ధహస్తులు. ఆనాడు 2019లో గొడ్డలిపోటుతో చంపి బాబాయిని గుండెపోటుగా మార్చినటువంటి ఆలోచన వైసీపీ నేతలది, గొడ్డల పార్టీ వారిది. ఇవాళ అదేవిధంగా ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని మోటార్ సైకిల్ మీద వెళుతూ అప్పలరాజు గారు కుమారుడు యాక్సిడెంట్ చేసి చంపేశాడు. యాక్సిడెంట్ అవడం తప్పని నేను చెప్పట్లేదండి. యాక్సిడెంట్ ఎవరికైనా జరుగుతుంది, అది ఇదే. కానీ యాక్సిడెంట్ అవ్వగానే ఎవరైనా ఏం చేస్తాం? ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని అంబులెన్స్ ఎక్కించి కాపాడే ప్రయత్నం చేయటం అనేది యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మినిమం బాధ్యత. అది చేయకుండా పారిపోయి ఒక బ్రాహ్మణ యువకుడిని, సిద్ధార్థ్ అనే ఒక బ్రాహ్మణ యువకుడిని తీసుకొచ్చి ఆ అబ్బాయే బండి నడిపాడు, ఆ అబ్బాయే ఈ యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఒక కట్టుకథని తయారు చేసి, వైసీపీ నేతలకు అలవాటే కదా, ఆ లెక్కలోనే ఒక కట్టుకథని తయారు చేసినటువంటి సందర్భం ఇవాళ మనం చూసాం. ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఒక యాదవ్ కులానికి చెందిన వ్యక్తి, 2 పిల్లలు, తల్లికి మస్థిమితం లేదు. ఆ వ్యక్తి రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్ చేసి చంపేశారు. దాని బాధ్యత వీళ్ళు తీసుకొని సవ్యంగా చేసి వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టించుకొని అన్నీ చేస్తే పద్ధతిగా ఉండేది. కానీ వైసీపీ నేతలకి ఇది అలవాట్లేదు. ఎక్కడైనా కానీ మా వాళ్ళని మేము కాపాడుకుంటాం, దీని కింద ఎవరినైనా మేము తొక్కేస్తాం. దీనికి ఉదాహరణే నీకు ఆ రోజున మనం ఒకటి చూసాం. ఇది గుంటూరులో ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు గారు వెళ్ళినప్పుడు ఒక దళిత యువకుడు సింగయ్య వెహికల్ కింద పడిపోతే కూడా చూసుకోకుండా వెళ్ళిపోయి చేసిన సంఘటన కూడా మనం చూసాం. అంటే మాకు ఏది కూడా ఇది కాదు. 2019లో బాబాయిని, గుండెపోటుతో చనిపోయిన బాబాయిని గొడ్డలిపోటుగా మార్చారు. ఇలా వాళ్ళకి అలవాట్లు. వైసీపీ నేతలు, వైసీపీ పార్టీనే ఒక బోగస్ పార్టీ, బోగస్ తోటి పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ప్రభుత్వం ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు గారిది. రామరాజ్యంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వం రామరాజ్యంలో ఉంది. ఈ రామరాజ్యంలో ఇలాంటి వ్యవహారాలు నడవడానికి వీలే లేదు. మేము దీని మీద తీవ్రమైన చర్య తీసుకుంటాం. ఒకటి మాత్రం చెప్తున్నా, చట్టాన్ని తప్పుదోవ పట్టించటం కూడా నేరమే. మీరు చట్టంలో ఎవరు కూడా హోదాలు చూడం. చట్టం చేసి చట్టంలో ఉన్నటువంటి ప్రభుత్వం చట్టంలో ఉన్నటువంటి ప్రకారమే పనిచేస్తుంది. హోదాలు వ్యక్తులను చూడదు, నేరాన్ని చూస్తుంది. దానిలో భాగంగానే ఇమీడియట్గా వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని ప్రభుత్వం ఆ రోజున వీళ్ళు ఎక్కడ పెట్రోల్ బంక్లో వీళ్ళు డీజిల్ కొట్టించుకునేది, పెట్రోల్ కొట్టించుకోవడంతో ఒక సీసీ కెమెరాలో దొరికాడు. అదేవిధంగా ఈ అబ్బాయి కరెక్ట్గా 500 మీటర్ల దూరంలోనే యాక్సిడెంట్ చేశాడు. అరవ్ అనే అబ్బాయి, ఆయన కొడుకు యాక్సిడెంట్ చేసింది కూడా సీసీ ఫుటేజ్ దొరికింది. దాని నుంచి ఏం చేశారు? ఇమీడియట్గా అక్కడ బాధితుడి యొక్క బాగోగులు చూడకుండా వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ అరవ్ అంటే అప్పలరాజు కుమారుడు గారిని తప్పించే కార్యక్రమం చేసి ఒక బ్రాహ్మణ యువకుడిని తీసుకొచ్చారు. ఆయన స్నేహితుడు సిద్ధార్థ్, ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ సిద్ధార్థే ఈ బండి నడిపాడు. ఈ బ్రాహ్మణ యువకుడిని బలిపశువులను చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.